మొక్కెదన్ ఫలితము చేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదవే కదంతమున వల్లపల్లి చేతి కంఠమున రాయక నెప్పుడు తలచిన వేళను ఏమారక దైవ వినాయక లోకనాయక గణనాథ బ్రక్కెదను శరణు దేవ గణనుత వేడెదను తొలి దేవరనివాని నిశ్చయముగాను చేతుమది నిన్ను లలితముగా శత్రుపజేయగా గలచితి సంగమందగా చేయగా శారదాంబ విందు బ్రోవే దేవి భారతి మముదాయ్ చూడవే ఇందువదన కుంద సుందర రదనాయ నంద పూజిత సానంద సందాయోగి నీలవేణి నిన్నే నౌమితి పాలింపవే కరుణ సర విఘ్నమౌ నీలక విఘ్నమౌ పాలెటి తల్లి మమ్మేలు అని వీట్లు విఘ్నేశ్వరుడు శారదా సరస్వతి దేవి దేవలోకమునం చేరగా ఈ బొమ్మలాటకు హాస్యగాని భార్య బంగారక్క సభాస్థలికి ఏ విధంగా వస్తుందంటే బంగారు నా పేరు బరగిన దాన బొమ్మలారా పొంగుతూ శ్రీ జుట్టు పోలయ్య నా మగడే మల్లె మొగ్గల బండి మరి నా ఎల్లుడే కాకి రెప్పల వంటి కన్నులు గలద కాంతలారా బంగారు నా పేరు బంగారు నా పేరు బరది అమ్మాయి ఆడుతూ పాడుతూ అభినయం చేస్తూ వచ్చున్నావు నీ నామధేయించా నామచ నీ పేరేమంటున్నారు అమ్మా మరి నీ సవిస్తారం ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి విన్నవించు సతులకు పతులకు సౌఖ్యములెడబాపి కంటాలు పెట్టేటి తరుణినమ్మా ఇరుగు పరుగులతో ఏ పొద్దు కలహము లాడేటి ముద్దులా చేడెనమ్మా భరత ఊరికి బోవ భయమెంత లేకుండా పరపురుషుల సౌఖ్యము గోరేటి సఖియనమ్మా అర్ధులు మన ఇళ్ళను అడిగిన మూతులు బడిసేటి ముదితనమ్మా అన్ని గుణములు నాయందు ఉన్నయమ్మా బంగారందురు నా పేరు ఓ భామలారా సవిస్తారము మా నీకు ఎవరైనా వీడు తోడు ఉన్నారా ఒకదానివేనా ఉన్నాడు సూర్యుని కన్నా చంద్రుడి కన్నా మహా చక్కని కుర్రవాడు ఉన్నాడు జుట్టుపోలుగాడు అమ్మా నీ భర్తను చూడాలని చాలా కుతూహలంతో ఉన్నారు ఒకసారి సభాస్థలికి రప్పించు వచ్చే చూడరన్నా వచ్చే చూడరన్నా వచ్చే చూడరన్నా హోయాలు మీరా ముచ్చటైన సభ హెచ్చరికను చేయవచ్చు
వాటము దప్పిన తూటు గుడిసెలోన బొందైన బరిచేద బొందైన ఝాంకేద ఆడు వచ్చినాడు పోలిగా ఆడు వచ్చినాడు మందలగానే వంగిన జుట్టు ముక్కు మీద చుక్క బొట్టు ముందలగానే వంగిన జుట్టు చుచవాడి కందారికి చోట్ల వచ్చిన అబ్బాయి సందు బాయ్ రావడంతోనే సత్యమంటున్నావు ఒరే ఇది ప్రాచీన కళ ఎప్పుడో షోలరాజు ప్రభుత్వంలో పుట్టింది మరి సినిమాలు టీవీలు రాకముందు పుట్టింది సినిమాలు వచ్చినాక ఈ కళలు టీవీలు వచ్చినాక అంతరించిపోతున్నాయని సదుద్దేశంతో మన ప్రభుత్వం వారు మరి మనకు ఈ లోకమాన్ తిలక్ మరి మనకి అవకాశం కల్పించున్నారు ముందుగా శ్రీరాముల వారికి నమస్కరించు సీతామహాదేవికి లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామికి నమస్కరించి మనకి అవకాశం ఇచ్చిన ప్రకాశరావు గారు మరి వారి అందరికీ పెద్దలకు చిన్నలకు ఎవరికి నమస్కరించి దస్తు వేస్తున్నాను వెళ్ళిపో కళాభిమానులకు 50 మందికి నమస్కరించి దస్తు ఇస్తున్నాను వెళ్ళిపో పోయి వచ్చదాను అవునా పోయి వచ్చదానయ్యా పండుగ పోయి వచ్చదానయ్యా పండుగ నేనికా సభా కల్పతరుణ్ వందే ఏకశాకోపజీవితం శాస్త్ర పురుష సమావిద్ధం యుద్ధ భ్రమర శోభిత ఈ రాత్రి జరిగిపోయింది కదా రామాయణ మందిలి లంకిణి శాప విమోచనం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం ఆ సుగ్రీవరాజు శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి ఉన్నాడు అయ్యా సుగ్రీవరాజా మీ అన్నగారైన వారిని సంహరించినట్లయితే నీవు మరి సీతాదేవి జాడలు కనుగొంటున్నానని అభయం ఇచ్చి ఉన్నావు అభయం ఇవ్వగా మరి ఈనాటి దింసమ్మన సీతాదేవిని కైకొని వచ్చి మరి నీకు మీ అన్నగారైన వాలిని సంహరించి 4 మాసములై ఉన్నది మరి సీతాదేవి జటలు కనిపించలేదు ఈనాటి దింసమ్మన తూర్పు దిగ్భాగమున కొంతమందిని పశ్చిమ భాగమున కొంతమందిని ఉత్తర దిగ్భాగమున కొంతమందిని 72,000 వనచరులను సమకూర్చుకొని 50 మందిని పంపండి కపిశేలల్ పురి గల్పు కాలమవరే కయ్యంబు సిద్ధించే నాయపరాధిల్ గగరూపమాపు వలయు హాలస్యమింకేటికి అయ్యా తాతగారు తొందరగా రండి. వస్తున్నానండి అయ్యా ఏమండి మరి ఎందు నుంచి అర్థం రప్పించి ఉన్నారు రాముల వారు పశ్చిమ భాగాలు కొంతమంది తూర్పు భాగాలు కొంతమంది అయ్యా ఉత్తర భాగం కొంతమంది పంపించున్నాడు కనుక అయ్యా నువ్వు ఉత్తర వెళ్తున్నావా అయ్యా నేనా చాలా పెద్దవాడిని అండి అయ్యా నేను విధి భూమి ప్రదక్షిణం బిట్లు తిరిగి తిని ముదవితోనుకొండ మోకాట విరగే కాలు నొప్పిగా నుండే కడు దాటి మరలి రాలేను సుగ్రీవ రయమున ఇకను సీతడు అయ్యా నేను ఇది భూమి ప్రదక్షిణంబు అయ్యా భూమి ఎంత నలుపున్నది ఎంత పొడవు ఉన్నది చూద్దామని కుతూహలం కలిగి ఉదయాద్రి నుండి హస్తాద్రికి హస్తాద్రి నుండి ఉదయాద్రికి లంఘించి దుబుకుతున్నాను దుబికే టైములో సూర్య భగవానుడు ఉదయించి వస్తున్నాడు ఆ సూర్యుడనగా ఎంత మహత్కార్యం అని గర్వించి వచ్చే సూర్యుని రథమునకు ఎదురుగా తాకి ఉన్నాను 1000 కిరణములు కలిగిన మహానుభావుడు గనుక 1000 కిరణముల కాంతికి నా నేత్రములు కనిపించగా విసురుగా వెళ్ళి 7 అమ్మడ వెడల్పు 14 అమ్మడ పొడవు కలిగిన పర్వతంపై బాళ్ళ మొక్కలు పెట్టండి
అయ్యా అయ్యా అదీగాక చాలా యుగములు పెద్దవాడిని ఏమిటి? అనంత అద్భుత తమంజ తన్నుజ భిన్నజ భిన్నాయక అమాయుక్త మైరణ మాంద్రణ కృతయుగ అవును. త్రేతాయుగము వరకు చాలా యుగములు పెద్దవాడిని. అబ్బో చాలా పెద్దవారే మీరు. అయ్యా భూమి ఆకాశం కన్నా సూర్య చంద్రాల కన్నా 6 నెలల పెద్దవాడిని కనుక నేనా సముద్రం దాటి వెళ్ళలేను. ఆంజనేయుల వారు వాయుదేవుడు పుత్రుడు. ఆంజనేయుల వారిని కానీ రప్పిస్తే అతడైతే ఈ కార్యాన్ని చక్కబెడుతున్నాడు. జయ జయ జగదే కవీర హరిహర బ్రహ్మ స్వరూప రుద్రాజ సంభవ అగ్నిజ్వాత ఖడ్గోదయ అనంత తనయ కేసరి వర ప్రియ హృదయకార ప్రియ వేదమంత్రి పటుధర పొండారి కరాగ ప్రవీణ జై సముద్రమ కావలే శ్రీ రఘురామ పరికంచి పోషిత గుణధామ దేవదేవయోదీన జనావన సేవకుడని నిన్ను చేరి భజించద కావవే శ్రీ రఘురామ వారి కంచి పోషిత గుణధామ. స్వామి రామచంద్ర 10,000 దండ ప్రమాణము నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుని చేయము స్వామి. హనుమా తక్షణమధ్య వెళ్ళే సమర్థుడు నువ్వే కదా అయ్యా. శ్రీరామచంద్రుడా హనుమంతు దూసి నలది భావ్య కావ్యములు విశ్వమించి తన దయాదిష్టయ తన మీద నుంచి అనిల జవిందు రమ్మని చేర పిలచి సీతాను వెతుక పొమ్మి సీతాను వెతుక బొమ్మి ఓ హనుమంత సీతాను ఎతకి రమ్మి. హనుమా హనుమా సీతాను వెతుగా చూసిన ముందుగాను సీతాను వెతుగా చూసిన ముందుగాను ఎతకి చూసిన ముందుగాను చేతి కుంగవని సేదింపవలదనుమా దింపవలద సీతాను వెతుక బొమ్మి ఓ హనుమంత సీతాను ఎతకి రమ్మి. హనుమంత నా ముద్దుటి గర్వం సీతాదేవిగా ఇచ్చి ఆమె కొప్పులో ఉన్న శిరోరత్నం అనుభవాలుగా కైపని తర్వాత యాకుల పడక మాను యాకుల పడక మాను మనసమున భయపడవలదానువా మనసమున భయపడవద్దాను మీ తరణి భాషల మొదలు తల మీద చింత ధరణి భాషిన మొదలు తన మీద చింత చేములు గడుపుతూ వనమందున్నాడనుమా ములు గడుపుతూ వనమందున్నాడనుమా. సీతలు వెతుక పొమ్మి ఓ హనుమంత సీతలు చూసి రమ్మా. ఆంజనేయ ఆ సీతాదేవి కనబడిన తక్షణమే ఈ ముద్దుటుంగురమును సీతాదేవికి ఇచ్చి సీత కొప్పులో ఉన్న శిరోరత్నం ఆనుభాలుగా కైకొనరము. స్వామి నీ ఆజ్ఞ శిరసా వహించి అలాగనే వెళ్తున్నాను. నిన్ను దీవిస్తున్నాను. ఇటురము ఇంద్రుడు నీ రంభినుడు నీ ముఖము చంద్రుడు నీ మతి శక్తి నీ బిరుదు అనిలుండు నీ అంగ్ర అజుడు నీ బుద్ధి గరుడ కేసరులు నీదు ఘనబాహుయుగము కుంజరానలుడు నీ కుక్షి రక్షించు అంజనాసుత వేగ నరగి రమ్మిఘను. ఆంజనేయ క్షేమముగా పోయి లాభముగా రమ్ము అని హనుమంతుడు హనుమంతుడు లంకాపురికి బిడ్డూల విక్రమమంతుడే ఎడల్లే శ్రీ హనుమంతుడు లంకాపురికి రిపుల విక్రమవంతుడే. అవున వెడలే శ్రీ హనుమంతుడంతో మోడం పూచే
సంబోల హనుమంతు ఎంతో వేడుక తోడ దిగ్బాజములు కృంగద పెరుగులల్ల తెరుగులై పడి మొక్కదా తిరుగులై బడి గృంగదా అని సియాగిన వారు ఆ. సముద్ర సేవ నిర్వహించున్నాడు ఆ. అంతయ్యా మగము బిగించి బాధములు మొత్తముగా నగడూడి దక్కి నీటున్న మగ మెత్తి పీకన కఠోరము చేత అంత సియాగిన సముద్రం చేస్తున్నాడయ్యా అని ఆంజనేయుల వారు సప్త సముద్రములు నమస్కరించున్నాడు. నమస్కరించి ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు చూసి ఉన్నారు. ఆహా, ఈ ఆంజనేయుల వారు లంకానగరమునకు వెళ్తున్నాడు. అక్కడ ఖరాసుర, ఖడ్గరోమ, దీర్ఘజిహ్వ, వక్రనాశ, జంబుమాలి, తామసుమాలి ఇలాంటి బలశాలు ఉన్నారని సురసును తయారు చేసి యుద్ధమునకు పంపించారు. ఆ సురసును ఓడించి ఉన్నాడు ఆంజనేయుల వారు. ఓడించి లంక మైనాయకుని సఖ్యతపరుచుకొని, అయ్యా మైనాయక, నేను తిరగవచ్చు మార్గమున నీకు నీ ఫలములు ఉదకములు గురవుతున్నాను, నేను శ్రీరామ కార్యార్థినే వెళ్తున్నానని ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. అని ఆంజనేయుల వారు ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. శాయగ్రహని మధ్య చేప గవలించి మింగి ఉన్నది. దాని గర్భం చేర్చుకొని బాలసూర్యుని వలె బయటికి వచ్చి కోపతి భావన సముద్రం దాటి ఉన్నాడు. ఆ లంక సువేలాద్రి పర్వతం ఎక్కి దక్షిణ మార్గంగా చూచున్నాడు. ఆకాశ మార్గంగా చూడగా ఆహా, ఏమి ఈ లంకాపట్నము ఎంత శోభాయమానంగా ఉన్నది. పూలకు శంఖ ఎంతో అలరింపుతున్నది లంక. శత్రువులకు శంఖ ఎంతో అలరింపుతున్నది లంక. అవరా కోటాలు విరుగోపురాలు ఎంతో సాటి లేని సత్వరాలు భావలే రామ్ 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 అని ఆ లంకాపట్నం తొలి ద్వారంలో పాదం మోపి ఉన్నాడు. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి మోపి తొలి ద్వారంలో అడుగు పెట్టగానే ఆ లంకాపట్నానికి కాపలా ఉన్నటువంటి లంకిని చూసి, రాయ్ మర్కటాథమా, ఎవరు రానివు అమ్మా లంకిని, గాన ఈ లంకలో ఘనతరం పైన మేటిమిలేనట్టి మిక్కిలి పళ్ళు గలవని చెప్పగా వాంఛయిడి వచ్చినాను, నన్ను బోనివవే లంకిని. అమ్మా, ఈ లంకాపట్నంలో నువ్వు అనుమతిస్తే లంకలో ప్రవేశించి 4 ఫలాలు భోంచేసి వెళ్తున్నాను. అలనేరేటి ఫలంబులు, జామ ఫలంబులు, చూత మామిడి ఫలంబులు, ఖర్జూర ఫలంబులు, దానిమ్మ ఫలములు ఉన్నాయని చెప్పగా వచ్చున్నాను. ఫలములంటే మర్కటా కూతురుకు ఆపేక్ష కనుక వచ్చున్నాను. నీకు అనుమతిస్తే 4 ఫలాలు భోంచేస్తున్నావు దుర్మార్గ. నీవు వచ్చిన మార్గాన్ని నేను ఎందుకు వెళ్ళావు, లేకపోతే నా గదా హతము చేత నీ శిరస్సు 1000 రెక్కలు చేస్తున్నాను. హనుమంతు 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 రామ్ 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 నిలువు దుర్మార్గా, నిలువు పెరుగుతా నిన్ను విరుగుతా. రామ్ 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 నువ్వు దుర్మార్గా, నువ్వు నీవు ధన్యుడవయ్యనే పరివయ్యా, నిన్ను పరిశిల్పని నెంత వాడను మహాత్మా. అయ్యా, నేను పూర్వము
గంధర్వుడనే రాజును అవును. ఈ లంకాపట్నానికి శాండిల్య మహాముని శాపం పెట్టి ఉన్నాడు. ఏమని? అయ్యా, మానవ మనుషుల చేత మర్కట కోతుల చేత సరే. ఈ లంక సర్వనాశనం అయిపోవుగా కానీ శాపం పెట్టి ఉన్నాడు. కనుక రావణ బ్రహ్మ మామగారైన మయబ్రహ్మ వచ్చి ఓరి గంధర్వ, ఈ లంకాపట్నానికి శాపం ఉన్నది, కానీ ఈ లంకాపట్నంలో చరిద్వారంలో కంటికి రెప్పవలి కాపాడమని ఆజ్ఞాపించున్నాడు. మానవ మనుషులకు గాని మర్కట కోతులకు గాని లోపలికి రాని వద్దన్నాడు. ఒకనాటి దింసంబున బ్రహ్మత్వ భూసుర జ్యేష్ఠి పరమేష్ఠి పితాహమ హిరణ్య గర్భో లోకేశో స్వయంభూ చతురన్న ఆ బ్రహ్మదేవుడు దేవశిల్పి విశ్వకర్మ నిర్మాణం పైన ఈ నగరాన్ని గాంచుటకై వచ్చి ఉన్నాడు. ఆ వచ్చినది బ్రహ్మదేవుడు అని తెలియకుండా బ్రహ్మదేవునికి అనేక విధములుగా బాధించున్నాడు. ఆ కోపద్వేత మానసుండైన బ్రహ్మదేవుడు ఓరి గంధర్వ, కన్ను మిన్ను కాకుండా నన్నే బాధించి ఉన్నావు, నీవు లక్ష్మి అయిపోదు కానీ శపించి ఉన్నాడు. స్వామి బ్రహ్మదేవ, నీవు బ్రహ్మదేవుడైన సంగతి నాకు తెలియదు, నీవు ఎవరో మానవ మాతృడు వచ్చి ఉన్నాడని నేను అడ్డగించి నిన్ను బాధించి ఉన్నాను. నాకు శాపం వీడేదే మార్గం చెప్పమని అనేక విధములుగా సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి ఉన్నాను. బ్రహ్మదేవుడు, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నా శాపానికి తిరుగులేదు. నీవు ముందు త్రేతాయుగంలో శ్రీ ఆంజనేయుల వారు వచ్చినప్పుడు వారి పాదధూళి చేత నీ శాపం వీడేస్తుందని చెప్పి ఉన్నాడు. మహాత్మా, నీ కొరకు 1,50,000 సంవత్సరముల నుండి నిరీక్షించి ఉన్నాను. నీ పాదధూళి చేత నా శాపం వీడేరినది. నాకు అనుమతిస్తే నేను గంధర్వలోకి వెళ్ళిపోతాను అని ఆంజనేయుల వారు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నారు కనుక ఇంకా కొన్ని కళలు ఉన్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన లోక్మా తిలక్ వారికి, మరి ప్రకాష్ రావు గారికి మరి అనేక ధన్యవాదాలు.